టీవీకే అధినేత విజయ్ నటించిన జననాయగన్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు కొట్టేసింది. మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ను ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సెన్సార్ బోర్డుకు సింగిల్ జడ్జి సమయం ఇవ్వాలని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని రివైజింగ్ కమిటీకి పంపాలన్న నిర్ణయం సరైనదా కాదా అనే అంశాన్ని సింగిల్ జడ్జి స్వేచ్ఛగా పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఫలితంగా ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జననాయగన్ కు యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు జనవరి 9న మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఎఫ్సి మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికేట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. జనవరి 21న సుదీర్ఘ వాదనల అనంతరం డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.